మండవల్లి, కైకలూరు, కలిగిండి, ముదినేపల్లి మండలాల నుంచి వచ్చిన మా ఆడపడుచులకి, మా అన్నదమ్ములకి, జన సైనికులకి, పెద్దలకి, కూటమి తరపు నుంచి, జనసేన తరపు నుంచి, వేదిక పైన ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో చదువుకున్నాం. అంటే అంత విశిష్టమైనది. అంటే కొంప కొల్లేరైంది అంటాం. ఏదైనా అంటే వెళ్ళిపోయింది, కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని. ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. అంటే ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను, ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి, దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పాను, మనిషి అనేవాడు ఎవడు కూడా, సగటు మనిషి ఎవరమైనా సరే, నాతో సహా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని, తాగడానికి నీళ్లు ఉండాలని, పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని, బిడ్డల్ని చదివించుకోవాలని, తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం. ఇవి ఇవ్వడానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఉన్నాయి. మౌలికంగా మన కొల్లేరు కాంటూర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఆక్వా రంగాన్ని 50 ఎకరాలు బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అలాంటి ఉన్నాయి. ఆక్వా రంగం ఖర్చులు పెరిగిపోయినాయి. ₹1.50 ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ₹5 పైగా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు, ఆడపడుచులు ఉన్నారు. అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం, భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అదే ఆ బోర్డు ఎందుకు వచ్చిందంటే, క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు, మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో, ప్రతి కట్టడానికి 1% సెస్ కడతాం. ₹1,00,000 ఖర్చు అయితే ₹1,000 సెస్ కడతాం. ఆ సెస్ తీసుకెళ్ళి మనం భవన నిర్మాణ సంక్షేమ నిధికి ఇస్తే అవి వాళ్ళు దోచేశారు. ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం. రాగానే డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం. ప్రతి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి ₹20,000 వచ్చేలాగా బాధ్యత వహిస్తాం. అలాగే సిపిఎస్, ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్, దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ, లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ, రిటైర్మెంటు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా, వారి టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు, తాగునీరు, వైద్యం, ఉపాధి, విద్య. అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్. మీరు ఎమ్మెల్యే కొడుకుకి ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా? ఎందుకు భయపడాలి మనం? కైకలూరు వాళ్ళ సొంతమా? ఈ నేలంతా వాళ్ళ సొంతమా? ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా? ఎందుకు భయపడాలి మనం? నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి. నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పా, కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు, మీరు పోటీ చేయండి కైకలూరుకి, నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే, నేను ఎక్కడ పోటీ చేయాలి, పోటీ చేయకూడదని సమస్య కాదు సార్. పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి. నా భయం అంతా ఏంటంటే, సమాజం భయం గుప్పెట్లో ఉండిపోతూ ఉంది. రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే
3,000 మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 నేను పార్టీ పరువు నుంచి నా నుంచి నేను ఇచ్చాను. రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. అలాగే జల్ జీవన్ పథకం ఉంది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు. అభివృద్ధి కావాలి, ఆక్వా రంగం బాగుపడాలి. కానీ ప్రాసెస్లో మొత్తం నీళ్లు ఉప్పటైపోయినాయి, క్రిమి సంహారకాలు అయిపోయినాయి మన గ్రౌండ్ వాటర్ అంతా. మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. 150 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి. జగన్ మీరు ఆలోచించుకోండి, మీకు రోడ్లు వేయాల, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయాల, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల. పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1,300 కోట్లు, వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు 1,000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకి సాక్షి పేపర్ కొనడానికి 200 కోట్లు మనకి సంవత్సరానికి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి 400 కోట్లు. ఇక్కడే మనకు తెలుస్తుంది 3,000 కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు, సొంత షాప్లో పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ అంటే భయపడకండి, యువతకు చెప్తున్నాం. మహిళలకి మీరు భయపడద్దు. వైసీపీ అంటే నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాం. ఇప్పుడు మన కాంటూర్ సమస్య ఉంది. కాంటూర్ సమస్యని హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది, పర్యావరణ శాఖలకు వెళ్తాయి. అప్పుడు కేంద్రం కావాలి. కైకలూరులో ఎందుకు బీజేపీకి మనం ఇచ్చామంటే, దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే మృదు స్వభావి, నిలబడతాడు, మాట మాట్లాడితే. ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు. మనకి ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసిన ఆయన. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి కైకలూరు మన కాంటూరు సమస్యని గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని ఆయన అభ్యర్థిగా నిలబెట్టాం. కైకలూరులో మన గాజు గ్లాస్ గుర్తు లేదు. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను. వైఎస్ జగన్ ఏం చేశాడంటే కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు, మన ఇక్కడ పోటీ చేయట్లేదని. కానీ మనం ఈరోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఏ ప్రభుత్వం కూడా, ఇందాక చెప్పాను, వైద్యం జగన్ వచ్చి 7,300 మనకి ఎయిడెడ్ స్కూల్స్ని, కాలేజెస్ని మూసేశాడు. కొత్త స్కూళ్ళు తెరవల. 62,000 మంది నుంచి 68,000 బిడ్డలు, 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల బిడ్డలు చనిపోయారు. ఒక్కడు మాట్లాడలా. 30,000కి పైగా ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. 25,000 కిలోలు గంజాయి ఈ రోజున కూర్చో హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ పోర్ట్లో దొరికినాయి. ఎక్కడికి వెళ్ళు దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి, మత్తుకి బానిసలయ్యారు. మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తూ ఉన్నారు. నాకు సరదా కాదు, వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి. భయపడకండి. భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గళమెత్తింది జనసేన, పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికులకు చెప్తా ఉన్నాను, మీ స్థిరీకరణ, మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది. అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్సు, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి
25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇది ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. మనకి ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, ఏవైనా సరే ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. నిర్ణయం మీది, మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. నా చేతుల్లో ఏముంది? మీ అందరికీ తప్పప్పులు చెప్పగలను. బయటికి వచ్చాను, మనకి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను, భారతీయ జనతా పార్టీ అలయన్స్ని తీసుకొచ్చాను, తెలుగుదేశంని జనసేనని కలిపాను. మనలో మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి వైసీపీ పథకాలు ఈ రోజున మనకి జగన్ ఇవ్వటం కాదు, మనందరి కష్టం. ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి ఒక భవన యజమాని నిర్మాణం చేసుకుంటే 1000 రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. అలాంటి ట్యాక్సులన్నీ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి. ప్రభుత్వం తాలూకు ప్రభుత్వం ధర్మకర్త ముఖ్యమంత్రి అనేవాడు. అక్కడ ఉన్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే అది బ్యాంక్ మేనేజర్ డబ్బులు కాదు. ఓకే, మాకు వడ్డీలు కావాలి, ఎవరికి వడ్డీలు ఇవ్వాలి అంటే, ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సింది అంతే. అంతేగాని జేబులోంచి డబ్బుల్లాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం, మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వాడుకుంటాం, మా మిథున్ రెడ్డి గారికి వాడుకుంటాం, మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారన్నా వచ్చి మన కొల్లేరు వైపు చూసారా? వచ్చి మాట్లాడారా? ఒరిస్సాలో ఉన్న బర్డ్ శాంక్చురీ లాగా ఎందుకు చేయలా? ఎందుకు పర్యాటక రంగం మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్ళా? పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి. బోట్లు, షికార్లు, బిల్డింగ్లు అన్ని కూర్చోబెట్టంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా, ఎందుకు చేయలా? ఎర్రచందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం వచ్చా. ఇంకొకసారి బాగా దూలెక్కి కొట్టుకుంటున్న దూలం నాగేశ్వరరావు గారు కావాలా? ఏం దౌర్జన్యం చేస్తారా వీళ్ళు? అంత దురదేం వీళ్ళకు? ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా? భయపెట్టేస్తారా? సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది. ఎరుపు జెండా నా మీద విసిరేయటం కాదు. ఎరుపు జెండా విప్లవానికి సంకేతం. విప్లవానికి సంకేతం. ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి. నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు, నా దృష్టిలో పడితే సరిపోదు. భారతమాత దృష్టిలో పడండి. ఆ ఎలుగెత్తే రెపరెపలాడుతున్న మువ్వెన్నెల జెండా దృష్టిలో పడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతనికి ఒక పరిమితమైన కాలం ఉంటుంది. భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు. మీరు ఆలోచించుకోండి. భయపడకుండా బతకండి. అదొక్కటే నేను ఇవ్వగలిగేది మీకు. మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. మన కలిదండి మండలంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు వీళ్ళు. అది మనం వచ్చి ఏర్పాటు చేద్దాం. ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు మనకి గోడౌన్స్ అందుబాటులో లేవు, గోడౌన్లు చేద్దాం. అలాగే ముదినేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, అది ముందుకు తీసుకెళ్తాం. కైకలూరు నియోజకవర్గంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు, పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రిని కావాలి అంటే మన కేంద్ర మంత్రి, మనకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉన్న కామినేని గారు గెలిస్తే మన ఈఎస్ఐ ఆసుపత్రిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. కైకలూరులో పార్క్ ఏర్పాటు, పిహెచ్సిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, 50 అడుగుల ఆసుపత్రి హామీ నెరవేరలేదు, వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తాం. పేరూరులో పోలరాజు మెయిన్ డ్రైవ్ పై వంతెన కూలి, చిన్నపాటి వంతెన కూలి 3 సంవత్సరాలైనా పట్టించుకోవాలా. చాలా సార్లు మన జన సైనికులు కూడా వంతెనలు కూలిపోతే పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి, కొడితే ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మనం వచ్చి అలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు, చిన్నపాటి వంతెనలు, కల్వర్ట్స్ని అన్ని జాగ్రత్తగా మనం నిర్మించుకునే అవకాశం ఉంది. కైకలూరుని పంచాయతీ నుంచి నేను మనం చెప్పాను వారాహ యాత్రలో కూడా, కైకలూరుని పెడన, బందర్ వీటన్నిటిని కూడా కూర్చోబెట్టి చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాలి. మన
పంచాయతీ నుండి దీనిని మున్సిపాలిటీగా మార్చాలి. అవసరమైతే కేంద్ర నాయకత్వానికి చెప్పి, కామినేని గారికి చెప్పి దీన్ని ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పెదలెంక డ్రైవ్ పై గరిసిపూడి వద్ద పాత రెగ్యులేటర్ పాడైపోయింది, కొత్త రెగ్యులేటర్ నిర్మాణం చేస్తామని చెప్పిన మనిషి బెదిరించడం తప్ప ఇప్పుడు దాకా ఏం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే మనం కొత్త రెగ్యులేటర్ని నిర్మాణం చేస్తాం. కొల్లేరుకి గ్రీన్ జోన్ ముప్పు ఉందని చెప్పారు. పోయినసారి కాంటూర్లో లేనివి కూడా కొట్టి 10,000 ఎకరాలు కొట్టేశారు బాంబులు పెట్టి. అది ఎలా చెయ్యాలి ఒకసారి కూర్చోబెట్టి దాని మీద పునరాలోచన చేస్తాం. కలిదండిలో రైతులు రైతు బజార్లకు ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం. పడమటివాలం, పరసావానిపాలెం, ఎస్ఆర్సి అగ్రహారం, వెంకటాపురం గ్రామాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించే రైతులు వాటిని అమ్ముకోవాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. దూర ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి కలిదండిలో రైతు బజార్ని ఏర్పాటు చేస్తాం. ఏలూరు రూరల్ కైకలూరుకి కలిపే బ్రిడ్జి కావాలి. ఆ బ్రిడ్జి కావాలంటే మనకి బలమైన నిధులు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. అవసరమైతే కేంద్ర పరిధిలో భూమి ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి. అందుకని వీటన్నిటికి మించి రైట్ ప్రభుత్వం ఉంటే అన్నీ సాధించుకోగలమని తెలియజేసుకుంటూ ఈ రోజున ముఖ్యంగా అక్కడున్న పాత్రికేయ సోదరులకు చెప్తున్నాను, మీకు ప్రెస్ ఫ్రీడమ్ డే ఈ రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా వర్గాల వారికి వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. 430 కేసులు నమోదు చేశారు. పత్రికల్ని ఛానల్ని కట్టడి చేసేందుకు జీవో 1 తీసుకొచ్చారు, భయపెట్టారు. అక్రిడిటేషన్ జారీలో దాదాపు 21,000 మంది జర్నలిస్టులు ఉంటే కేవలం 9,000 మందికి అక్రిడిటేషన్ ఇచ్చారు. అలాంటి జర్నలిస్టులందరికీ మేము మీకు కావాల్సిన న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మీ భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పుట్టా మహేష్ గారిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, అని భారీ మెజారిటీతో గెలిపించండి. ఆఖరి మాటగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు చిన్నపాటి భూపట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలా. పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోని చెప్పి వాటి గ్యారంటీలు ఇవ్వలా. ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇక్కడ భూమి ఉంది, ఇల్లు ఉన్నాయి, ఆ కనిపించే చిన్న గుడిసె ఉంది, ఆ మూలంలో చిన్న పెంకుటిల్లు ఉంది, 1 ఎకరం పొలం ఉంది, 1/2 ఎకరం ఆక్వా చెరువు ఉంది, 4 ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది. ముందు ఏం చేశాడు? పాస్ పుస్తకాల మీద బొమ్మ వేశాడు. తర్వాత ఏం చేశాడు? సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట, మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట. మీరు ఇక్కడ ఉన్నారమ్మా, మీరు ఇంతమంది ఉన్నారు, మీ చెల్లెలికి పెళ్లి చేయాలి, మీ అక్కలకి ఆడబిడ్డ, మీ ఆడబిడ్డలని బయటికి పంపించాలి, కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా, లేదంటే జిరాక్స్ పేపర్ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా? ఏది ఒప్పుకుంటారు? మీకైనా కష్టం వచ్చింది, వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జిరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జిరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా? ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీ భూముల్ని దోచేసే చట్టం, ఇది నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం. ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మాచెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది? అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది? దేనికి ఉంది అసెంబ్లీ? దేనికి ఉండాలి అసెంబ్లీ? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు, నష్టాలు, లాభాలు చర్చించడానికి. పైకి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశావు. చర్చలు లేవు, వాదోపవాదాలు లేవు. ఎలా చేస్తాం? ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే, రైతు చట్టం పట్టుకొస్తే
మంచి చట్టం అది. ఎక్కడున్నా సరే దేశంలో ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా అమ్ముకోగలిగే చట్టం అది. కొంతమంది రైతాంగానికి నచ్చల, అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు. మోడీ గారు లాంటి బలమైన నాయకులే చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది, వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి అడుగుతున్నాం, అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుతుంది, అమలు చేయమని పంపలా. దీంట్లో కష్టాలేంటి నష్టాలేంటి ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి. 50 ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు దోచేశాడు. ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని 50 ఎకరాలు దోచేశాడు, భయపెట్టి బద్దలు కొట్టేస్తామని. రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చొని మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంటే వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్లో ఉంటుందంట. రెవెన్యూ ఆఫీస్లో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాడి దగ్గర ఉంటుందంట. ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట 90 రోజుల్లో. మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే, దోలెక్కిన ఎమ్మెల్యే లాంటి ఎలా పట్టుకెళ్ళిపోతాడు. కోర్టులకు వెళ్ళడానికి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట. అరే 2 ఎకరాలు ఉన్న భూమి, ఎకరం ఉన్న భూమి, ఒక 100 గజాలున్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తాడు. మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలోనో హైకోర్టుకి వెళ్ళగలడా? ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులో సెటిల్ చేస్తారంట. రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది. ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులను కబ్జా పెట్టడానికి. సో అందుకని జాగ్రత్త. మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు, గాల్లో పెట్టిన దీపం. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, మీరు కనుక దోల నాగేశ్వరరావు గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి మీ ఆస్తులు. తర్వాత నేను ముందే చెప్పా, వీళ్ళు వస్తే దోచేస్తారు, భయపెడతారు, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇదే కైకలూరులో 2019లో చెప్పాను, అడ్డగోలుగా దోచేస్తారు. నా మాట ఎవరు వినలా. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు, పార్టీలను కలిపాడు. తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. బైబిల్ సూక్తి అదే కదా. ఎందుకు తగ్గించుకుంటాం? నాకేమైనా ఆస్తి కావాలా, పేరు కావాలా? ఎందుకంటే మీకు బాగుండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని. అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి. భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను, నేను అది ఆల్రెడీ ఉంది, అది ఆ కార్పొరేషన్ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరు అందరూ, అన్నీ ఉన్నాయి. మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులకు ఓటు వేయకుండానే నేను మీకోసం వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఓటేస్తే రక్తం ధారపోయినా మీకోసం, రక్తం ధారపోయినా. శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారికి, కమిలి విఠల్ గారికి, బట్టు లీలా కనకదుర్గ గారికి, కొల్లి వరప్రసాద్ గారికి, నల్లగోపుల చలపతి గారికి, వి నరసింహారావు గారికి, యేసురాజు గారికి, విక్రమ్ కిషోర్ గారికి, విష్ణు గారికి, తోటా లక్ష్మి గారికి, మందాలపు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మండుటెండలో కూడా మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, మీ భవిష్యత్తు కోసం నా మాట విన్నందుకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయమని అడుగుతూ ఉన్నాను. కమలం గుర్తుకు మీద కామినేని శ్రీనివాస్ గారికి ఓటేయమని అడుగుతున్నా. నేను ఈరోజు ఓటేయమని అడుగుతున్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నేను మీకు ఇదే మాట ఇస్తున్నా, నేను పని చేస్తా, పని చేయిస్తా, బలంగా పని చేస్తాను. ఎంత పెద్ద మనసు అంటే పుట్టా మహేష్ యాదవ్ గారిది. పోలవరం నిర్వాసితుల కోసం మనం 33,000 కోట్లు అవసరం అవుద్ది, ఎక్కడో చోట మొదలు పెట్టాలి అని నిర్వాసితుల నిధి కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేస్తే నేను ₹1 కోటి ఇస్తాను అనగానే ఎంత పెద్ద మనసు అంటే, ఎంత పెద్ద హృదయం అంటే, ఎంత పెద్ద గుండె అంటే అయింది. నేను కూడా ₹1 కోటి ఇస్తున్నాను మనకి నిర్వాసితుల నిధికి, పోలవరం నిర్వాసితుల నిధికి.
అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు మన ఎంపీ. అందుకని మీ అందరూ మనస్ఫూర్తిగా మీకు కూటమి ఉన్నది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. అందుకని ధైర్యంగా వచ్చి ఓటేయండి. ఏమంటాడు జగన్ మాట్లాడితే? సిద్ధం అంటాడు. ఇలా చూస్తుంటాడు, సిద్ధం. ఒక ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాలి. ఇట్లా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నేను మీకు బాగా చేశాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. నాయకుడు ఎవడైనా సరే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఓట్లు అడగాలి. కానీ నువ్వు నాకు ఓటేస్తావా లేదా చంపేనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను నీ కబ్జా పెట్టనా, నువ్వు ఓటేస్తావా లేదా నీ అక్రిడిటేషన్ తీసేయనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను భయపెట్టినా, నువ్వు ఓటేస్తావా లేదా నీ కూర్చోబెట్టి నీ పథకం తీసేయనా, ఇది దీని అర్థం. జగన్ ఇలా అంటే ఎవడు భయపడ్డు. మేము ఇలా చూపిస్తాం. కూటమి గుర్తుది. నువ్వు ఇలా అంటే మేము ఇలా అంటాం. ఇదేనికి కూటమి గుర్తుతో ఇక్కడ నల్ల బొట్టు పొడిపించుకొని చూపిస్తాం. బద్దలు కొడుతున్న నీ అవినీతి కోటలను గుర్తుపెట్టుకో. మీ అందరికీ మీ భవిష్యత్తుకి కూటమి హామీ అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్వయంగా నేను కూడా కూర్చొని మన కైకలూరు సమస్యల్ని నేను కూడా సమీక్షిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.